ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. ఫిబ్రవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు వారఫలమును ద్వాదశ రాశులకు సంబంధించినటువంటివి ఒకసారి సూచనప్రాయముగా పరిశీలన చేసుకుందాం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణము శిశిర ఋతువు, మాఘమాసము శుక్లపక్షము, చవితి, ఉత్తరాభాద్ర నక్షత్రం, శివయోగము, భద్రకరణం ఆదివారంతో ఈ వారం మొదలవుతున్నది. ఇవి పంచాంగ వివరములు. గ్రహ సంచార గమనాలను ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే రవి మకరంలో బుధునితో సంచరిస్తున్నారు. సూర్యోదయ లగ్నము మకరము, కుంభంలో శని, మీనంలో చంద్రశుక్ర రాహువులు, వృషభ రాశిలో వక్ర గురువు, మిథునములో కుజుడు వక్రగతి, కన్యలో కేతువు సంచరిస్తున్నారు. ముందుగా మేషరాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. ఆలోచనలు స్థిమితంగా ఉండవు. చిన్న చిన్న విషయాలకు హైరాణ పడతారు. బంధువులతో మాట పట్టింపులు తలెత్తవచ్చు. వారం మధ్యలో మంచి మార్పు కలుగుతుంది. వ్యాపారంలో కార్యసిద్ధి ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. మాతృవర్గ సహకారం లభిస్తుంది. ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. బహుమతులు అందుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. దుర్గాదేవిని ఆరాధించడం వల్ల సుఫలితాలు పొందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తదుపరి వృషభ రాశి వారికి శారీరక సమస్యలు తీరిపోతాయి. ధనప్రాప్తి ఉంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. విలువైన వస్తువులు దుస్తులు కొనుగోలు చేస్తారు. మీకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. అధికారులతో కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. గిట్టని వారితో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వారి వల్ల వృధా ఖర్చులు ముందుకు రావచ్చు. సమయోచితంగా నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. శివారాధన వల్ల మేలు కలుగుతుంది. అనుకూలమైన సుఫలితాల కొరకు విష్ణు సహస్రనామాను చదువుకోవడం చాలా అవసరం. తదుపరి మిథున రాశి వారికి తాత్కాలిక ప్రయోజనాలు పొందే అవకాశం కనబడుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఆచితూచి స్పందించాలి. ఆగ్రహ ఆవేశాలు కొన్ని అవకాశాలు కోల్పోవచ్చు. మీ కోపం వల్ల ఆవేశాల వల్ల కొన్ని అవకాశాలు కోల్పోవచ్చు. సంయమనంతో వ్యవహరించడం, ఓర్పుతో వ్యవహరించడం చాలా అవసరం. విదేశీయాన ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఆరోగ్యంగా ఉంటారు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. శ్రీ మహావిష్ణువు దర్శించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన మిథున రాశి వారికి అన్నింటా జయం కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం బాగు ఉంటుంది. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. శత్రువుల ద్వారా లాభం కలుగుతుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. కొత్త కార్యాలకు శ్రీకారం చుడతారు. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. కాలయాపనకు చోటు ఇవ్వకుండా చూసుకోండి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. అన్నింటా జయం కలుగుతుంది. తదుపరి సింహరాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. నిబద్ధతతో వ్యవహరిస్తే విజయం వరిస్తుంది. వ్యాపారులకు పనివారితో చికాకులు తలెత్తవచ్చు. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండడం అవసరం. శుభకార్య ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. మానసికంగా దృఢంగా ఉండడం అవసరం. ఆర్థిక లావాదేవీలు ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సూర్య ఆరాధన వల్ల మీకు మేలు కలుగుతుంది. తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగంలో విజయం సాధిస్తారు. పదోన్నత అనుకూల స్థానచలనాలకు అవకాశం కనబడుతుంది. ధైర్యంతో పనులు చేస్తారు. వ్యాపారాల్లో మంచి లాభాలు సాధిస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి తగాదాల పరిష్కారం అవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. నూతన పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. దక్షిణామూర్తి ఆరాధన మేలు చేస్తుంది. తదుపరి తులారాశి వారికి అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్య ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు. ఉద్యోగులకు అనుకూల స్థానచలన సూచనలు కనబడుతున్నాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. భూ లావాదేవీల్లో మిశ్రమంగా ఉంటుంది. సోదరులతో సఖ్యత అవసరం. వ్యాపారులకు మంచి సమయం. ఆర్థికంగా పుంజుకుంటారు. అదృష్టం కలిసి వస్తుంది. నిత్యం హనుమాన చాలీసాను పఠించడం వలన తులారాశి వారికి కార్యసిద్ధి జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. దీర్ఘకాలిక రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. వ్యాపారం మధ్యలో గృహమును ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది.
స్థిరాస్తులు కొనుగోలు ఆటంకాలు అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా ముగిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం కలుగుతుంది. నూతన వ్యవహారాలు ప్రయత్నాలు మందగుడిగా సాగుతాయి. వ్యాపార ప్రారంభంలో బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది. అప్రమత్తంగా ఉండండి. శివారాధన వల్ల మీకు అన్నింటా అభిష్ట సిద్ధి కలుగుతుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారాలకు అనుకూల సమయం. చేపట్టిన కార్యాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కళారంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. అన్ని రంగాల వారికి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. పెద్దల సూచన పాటించడం వల్ల ప్రయోజనం పొందుతారు. అన్నదమ్ములతో మాట పట్టింపులు తలెత్తవచ్చు. ప్రయాణాల్లో అలసట కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల మేలు చేస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సత్ఫలితాలు పొందుతారు. మంచివారి సాహచర్యం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తే మంచి ఆలోచనలు కలుగుతాయి. వాటిని అమలుపరచడంలో విజయం సాధిస్తారు. వ్యాపారులకు న్యాయపరమైన చిక్కులు ఏర్పడవచ్చు. పెద్దల సూచనలు పాటించడం అవసరం. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి తాత్కాలిక ఊరట లభిస్తుంది. రాబడి పెరుగుతుంది. అందుకు తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. సమయపాలన అవసరం. మకర రాశి వారు నరసింహస్వామిని ఆలయాన్ని దర్శించడం వలన శుభం జరుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నలుగురికి సాయం చేస్తారు. ఉద్యోగంలో మంచి పేరు సంపాదిస్తారు. కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. సహోద్యోగులతో ఉన్న సమస్యలు దూరమవుతాయి. పెద్దల అండదండలు లభిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. భూ లావాదేవీలు కలిసి వస్తాయి. వాగ్వివాదాలకు దూరంగా ఉండడం చాలా అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. సూర్యోపాసన సూర్యారాధన వల్ల మేలు కలుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో గుర్తింపు పొందుతారు. విద్యార్థులకు మంచి సమయం. విదేశీ ప్రయత్నాలు నెరవేరుతాయి. ఉద్యోగులు అధికారులు మన్ననలు అందుకుంటారు. ఆర్థిక సమస్యలు తీరుతాయి. విందులకు హాజరవుతారు. కోర్టు వ్యవహారాల్లో పూర్తి స్థాయి అనుకూలత ఉండకపోవచ్చు. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలకు పోవద్దు. పెద్దల సూచనలు పాటించడం వల్ల మేలు కలుగుతుంది. దత్తాత్రేయ స్వామిని ఆరాధన వల్ల శుభం జరుగుతుంది. జాతక దోష పరిశీలన కొరకు పరిహారముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9550059971. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.